హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఎదిగే పిల్లలకి ప్రతి ఒక్కరికి పెట్టవలసినటువంటి మన అమ్మమ్మలు నానమ్మలు చేసేటటువంటి సాంప్రదాయకరమైనటువంటి మినప సున్నుండలండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అయితే నేను ఎలా చేస్తానో ఒకసారి మీకు కూడా ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. వీటిని చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మనందరికీ తెలిసినవే. ముఖ్యంగా వీటిని టీనేజ్లో ఉండే పిల్లలకి రోజుకొకటి చొప్పున తినిపిస్తే చాలా మంచిది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటటువంటి ఈ మినప సున్నుండల్ని ఎలా తయారు చేయాలో ఇంకా లేట్ చేయకుండా చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 కప్పుల వరకు పొట్టు మినపప్పుని తీసుకున్నాను. మీరు ఇక్కడ మినుములైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మినపగుండ్లైనా సరే యూస్ చేసుకోవచ్చు. పొట్టు ఉన్న వాటితో చేస్తే చాలా మంచిది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటాయన్నమాట. మినప్పప్పు తీసుకునేటప్పుడు ఇందులో మట్టి ఏమీ లేకుండా చూసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత తీసుకోవాలి. లేదంటే ఇవి తినేటప్పుడు అస్సలు బాగోవు అన్నమాట. వీటిని సిమ్లో ఉంచుకొని ఈ మినప్పప్పు కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు మనము వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ సున్నుండల టేస్ట్ అంతా మనము ఈ మినప్పప్పుని వేయించడంలోనే ఉంటుంది. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేయడం వలన సున్నుండలు తినేటప్పుడు నోట్లో చుట్టుకోకుండా ఉంటాయన్నమాట. అందువలన తప్పనిసరిగా 1 స్పూన్ వరకు బియ్యం అయితే వేసుకోవాలి. ఇలా బియ్యం కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2-3 సార్లుగా వీటిని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా ఈ విధంగా కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవడం వలన మనకి ఈ మినపప్పు అనేవి చక్కగా గ్రైండ్ అయ్యి పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం తీసుకునేటటువంటి మినప్పప్పు క్వాంటిటీని బట్టి 2-3 సార్లుగా వీటిని వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురిమినటువంటి బెల్లాన్ని 2 కప్పుల వరకు తీసుకోవాలి. మనము 2 కప్పులు మినప్పప్పు వేసుకున్నాం కాబట్టి 2 కప్పులు బెల్లం తురుమైతే సరిపోతుంది. ఒకవేళ స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. లేదు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు. మీరు తినే రుచిని బట్టి ఈ బెల్లాన్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 కప్పులకి 2 కప్పులు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం తురుము వేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఈ బెల్లం తురుమంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఈ పిండినంతటిని ఈ నెయ్యితోటి బాగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లడ్డూలు వస్తున్నాయో లేదో చూసుకొని ఒకవేళ అవసరమైతే ఇంకొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి నెయ్యి ఎక్కువ వేసుకుంటే మనము బెల్లం తురుము వేసాం కదా, అది నెయ్యిలో కరిగి మనకి లిక్విడ్ లాగా అయిపోతుంది. అలా కాకుండా నెయ్యి అనేది కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే మనకి లడ్డూలు అనేవి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి కావలసిన సైజులో లడ్డూలన్నీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు నెయ్యి వేసుకున్నాను. ఇవైతే నాకు కరెక్ట్గా సరిపోయాయి. లడ్డూలు చివరి వరకు కూడా చక్కగా వచ్చాయన్నమాట. ఎక్కడా మనకి నెయ్యి ఎక్కువ అయినట్టు కూడా లేదు. ఈ విధంగా అన్ని లడ్డూలని మనము తయారు చేసుకొని పెట్టుకోవడమే. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనము ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే వారం వరకు కూడా చాలా బాగుంటాయి. తరాలు మారిన మన పెద్దవాళ్ళు చేసే సాంప్రదాయ వంటల్లో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఏమాత్రం తగ్గవు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.